ఈరోజు శనివారం అనేసి పొద్దుగాలనైతే లేసేసినాను. ఇంటి ముందు మంచిగా కల్లాపు జల్లేసి, ముగ్గు గూడా పెట్టుకొని, ఇల్లు కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను. తర్వాతకైతే వంట చేసుకొనైతే మంచిగా తలస్నానం చేసేసినాను. శనివారంలో తలస్నానం చేస్తారంట శని ఉంటే పోతుందనేసి అంటారు. అలాగే నేనైతే వెంకటేశ్వర స్వామికైతే మంచిగా పూజ చేసుకొనైతే డ్యూటీకైతే బయలుదేరిపోయినాను. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నా నెత్తయితే గడ్డిలా ఉందనేసి నెత్తికైతే నూనె పెట్టుకున్నానండి. తలస్నానం చేసిన వెంటనే ఈవినింగ్ అయితే నూనె పెట్టుకోకపోతే గుండు పగిలిపోద్దనమాట. మరీ ఇది ఎండాకాలం కాబట్టి, ఇంకా తర్వాతయితే వంటైతే ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే ఇంకా బియ్యాన్నయితే ఇలా గాలిస్తున్నానండి. ఇలా బియ్యాన్ని గాలిస్తుంటే అడుగున రాళ్ళేమన్నా ఉంటే పోతాయండి. అవి రేషన్ బియ్యం. కానీ వండితే మాత్రం చాలా బాగున్నాయి. అన్నం మాత్రం చాలా బాగా ఉడుకుతుంది. అన్నం గూడా చాలా బావుందండి. తర్వాత నాకొక అరటిపండు దొరికిందనేసి మంచిగా తినేసిన తర్వాత అన్నం అయితే వంచడానికొచ్చేసింది. అన్నం గూడా వంచేసి టమాటాలతో కట్ చేసి అయితే ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు వేసి అయితే ఉడికించుకున్నాను. తర్వాత రోట్లో అయితే జీలకర్ర, ఎల్లిపాయలు, 2 స్పూన్ల కారం, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసి అయితే మంచిగా దంచుకొని తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఉడికించిన టమాటా ఉంది కదా! ఇందులో వేసి మంచిగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత మనకు ఎంత కారం కావాలో దాంట్లో వేసి దంచేసుకోవడమే. ఇంకా తర్వాతకి తాలింపైతే ఇలా పెట్టేసుకొని దాంట్లో అయితే మనం దంచిన పచ్చడి ఉంటుందిగా ఇందులో వేసి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచండి. ఎందుకంటే కారం అనేది మాగే వరకు ఉంటే టేస్ట్ కూడా బావుంటుందండి. ఇంకా ఎందుకో డైలీ కూరగాయలు తిని తిని ఇంకా తినాలనిపిస్తలేదు. కొంచెం కారం కారంగా అయితే బావుంటదనేసి నేనిది పచ్చడి చేసినా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.